హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ. నాకు తెలిసి చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. చాలా బాగుంటుంది టేస్టీగా. చూసారా, అర్థమైందా? ఏదో చట్నీ పచ్చడి అని అర్థమవుతుంది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎమ్మీగా, చూడటానికి ఎంత బాగుందో. అది ఏంటో తెలియకపోయినా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఆ కలర్కి. అవునా? గెస్ చేశారా ఏంటో అది? నో. మంచి కలర్ఫుల్ ఎమ్మి పచ్చిమిర్చి ఆవకాయ పచ్చడి. చూసారా? మీరు గెస్ చేయలేకపోయారు కదా, నేనే చెప్పేశాను. ఎంత బాగుందో కదా. చూడండి, పచ్చిమిర్చి ముక్క కూడా ఎంత బాగా ఊరిందో. సూపర్ కలర్గా, సూపర్ టేస్టీగా ఉంది కదా. చూడండి, మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఇలాంటి పచ్చడి? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇదే కొలతలతో, ఇదే ప్రాసెస్తో చూడండి. పచ్చిమిర్చి ముక్క ఎలా ఊరిందో, ఆ లోపలికి కూడా కారం ఎంత బాగా పోయింది అనుకున్నారు. అది చూడండి ఎంత బాగుందో. లోపలికి మొత్తం లోపలికి వెళ్ళి చాలా బాగా ఊరింది తెలుసా పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ మన ఆవకాయ పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. మరి ట్రై చేస్తారు కదా. మరి ఫాలో అవుతారా? నన్ను ఫాలో అయిపోండి. మనం ప్రాసెస్ నేర్చుకుందామా? ఓకే. ఫస్ట్ 1/2 kg పచ్చిమిర్చి తీసుకోండి. కొంచెం లావుగా ఉండాలి పచ్చిమిరపకాయలు. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఒక మంచి మామిడికాయ బాగా ముదిరింది. ఓకే, చూడండి 1/2 kg పచ్చిమిర్చి లావుగా ఉండాలి. చూడండి, అన్ని పచ్చిమిర్చి అన్నీ కడిగి శుభ్రంగా తుడిచి మామిడికాయ కూడా పక్కన పెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత వాటి తొడియాలు కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మామిడికాయని 2 ముక్కలుగా కట్ చేసుకొని అందులో జీడి ఉంటుంది కదా, అది తీసేయాలి. అది తీసేసి ఆ మామిడి టెంగని నీట్గా గీరేసి, అది జీడి అంటే అది తీసేసి నీట్గా గీరేసి పక్కన తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యూబ్ సైజులో మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, అలా సన్నగా కట్ చేసుకొని వాటిని మళ్ళీ అడ్డంగా కట్ చేసుకోవాలి. చూసారా, సమానంగా మంచి క్యూబ్స్గా ఎలా కట్ చేసామో. ఇప్పుడు వీటిని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కావాలి అంటే ఇంకా పెద్ద పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇవైతే బాగుంటుందని నేను కట్ చేశాను. చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు. వీటిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నీట్గా ముందు మనం ఆయిల్ యాడ్ చేయాలి. పచ్చడికి మాత్రం శనగ నూనె వాడాలండి, రిఫైండ్ ఆయిల్ వాడకూడదు. ముక్కలు కొయ్యంగానే అలా శనగ నూనె పోస్తే ముక్కలు ఏంటంటే తేమ రాకుండా, బాగా వాటరీ రాకుండా బాగా కరుకుగా గట్టిగా తయారవుతాయి అన్నమాట. అప్పుడు ముక్క మనకి తినేటప్పుడు ఊరినప్పుడు ఎంత టేస్టీగా ఉంటుంది, మెత్తబడిపోకుండా చాలా బాగుంటుంది. ఇక పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మీడియం సైజుగా ఒక్కొక్కటి 4 ముక్కలు 3 కాయని బట్టి అలాగా చూడండి ఎంత బాగా కట్ చేశాను. ఇదే సైజులో మళ్ళీ చివరి అంచులు తీసేయాలన్నమాట. ఎందుకంటే మనకి నూనె కారం అవి పోవు కదా లోపలికి, అందుకని గింజలు తీసేయాల్సిన పని లేదండి. ఇప్పుడు అదే మామిడికాయ ముక్కల్లో ఇవి కూడా వేసి నూనె అంతా కలిసేటట్టు కలపాలి. ఎందుకంటే ఇది కూడా పచ్చిమిర్చి కూడా మెత్తపడకుండా చూడండి ఆ నూనె అంతా స్కిన్కి లోపలికి వెళ్ళి మంచి కరుకుగా ముక్క అలాగే ఉంటుందన్నమాట. చూసారా ఎంత బాగుందో. చాలా ఈజీ అండి. జస్ట్ ఒక చిన్న మెంతులు ఆవాలు ఒక్కటి ఫ్రై చేస్తే తప్పితే మనం ఎక్కడా పొయ్యి మీద పెట్టకుండా ఈజీగా 10 నుంచి 15 నిమిషాలలో పచ్చడి తయారు చేసేసుకోవచ్చు. సంవత్సరం పాటు ఈజీగా నిల్వ ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి మెంతులు వేసాం. చూసారా, అరగిద్ద మెంతులు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని
వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆరడం కోసం. మిక్సీ జార్ తర్వాత మళ్ళీ ఆవాలు, పచ్చళ్ళకి ఎప్పుడైనా సన్న ఆవాలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఆ ఫ్లేవర్ కూడా మంచిగా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఆవాల్ని 3/4 గిద్ద ఆవాలు తీసుకొని చూడండి, మీకు ఆల్రెడీ గిద్ద సాల్లో కొలతలు ఎలా ఉంటాయో ఇంతకుముందు ఒకసారి చూపించాను కదా. అవి కూడా చూడండి ఫ్రై అయిపోయాయి చూసారా. అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని అలాగా పక్కన ఆరనిద్దాం. తర్వాత ఆరిన తర్వాత ఇదిగోండి ఫైన్గా పౌడర్ చేసుకుందాం. ఈ తర్వాత చిన్నులపాయలని యాడ్ చేసి మనం మిక్సీ పట్టుకుందాం. చూసారా మిక్సీ పడితే చిన్నులపాయలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇందులో మనము కారం యాడ్ చేద్దాం. దేంట్లో ముక్కల్లో చూసారా మంచి కలర్గా ఉంది. అలానే కలర్ కాదండి, ఇది గుంటూరు కారం, మంచి మిరపకాయలతో పుట్టింది. అలా బాటిల్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా అదే కలర్లో ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ఇది 3/4 గిద్ద కారం తీసుకొని మనం ముక్కల్లో యాడ్ చేసాం. దాని తర్వాత మనము ఇప్పుడు ఈ మెంతులు, ఆవాలు, చిన్నులపాయలు వేసాం కదా, అది మిక్సీ జార్లో మనకి తగినంత ఉప్పు యాడ్ చేద్దాం. అరగిద్ద ఉప్పు పడుతుందండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినేదాన్ని, నేనైతే అరగిద్ద వేసాను, దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఉప్పు కూడా మిక్సీ జార్లో వేసి చూడండి ఎంత ఫైన్గా పౌడర్గా తయారైందో ఉప్పు వేయడం వల్ల. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఆ కారం వేసాం కదా ముక్కల్లో ముందు, ఇప్పుడు ఇదంతా ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనకి ఒలిచిన చిన్నులపాయలు ఉంటాయి కదా, అవి ఒలిచి మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. అందులో మంచిగా ఊరి మంచి టేస్ట్గా ఉంటుంది చిన్నులపాయలు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఫైన్గా ముక్కలన్నిటికీ పౌడర్ నూనె యాడ్ చేయకుండా కలుపుదాం. చూడండి ఇలా కలపడం వల్ల ఏంటంటే ఆ ముక్కకి ఆ కారము, ఆ మసాలా పౌడరు అన్నీ కలిపి పడతాయి అన్నమాట. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనము దీనికి నూనె యాడ్ చేద్దాం. ఈ పచ్చడికి దాదాపు 200 ml శనగ నూనె పడుతుందండి. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకో 50 ml 1/2 kg నూనె పడుతుంది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా కదా, గ్రీన్గా. ఇప్పుడు ఈ నూనె మొత్తం ముక్కలకి కలిసేటట్టు తిప్పుకోవాలి. చూడండి ఇప్పుడే కదా, అందుకే ఆవు పిండి, మెంతి పిండి, కారము, ఉప్పు కూడా ఇంకా మనం మిక్సీ వేసినా కొంచెం ఉంటుంది, అది కూడా నీట్గా కరిగి ముక్కలన్నిటికీ పట్టాలి. ఇందులో మనము పులుపుగా మామిడికాయ వాడాం. ఈ రెండు అసలు వాడటం వల్ల సేమ్ ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. ఇది ఇలాగే ఎక్కడ తడి తగలకుండా, ఎక్కడ హీట్ చేయకుండా వాడితే సంవత్సరం పాటు స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఎంత బాగుందో తెలుసా. చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో, ఆ ముక్కలో కారం ఎలా వెళ్ళింది మీకు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. నేనైతే ఆల్రెడీ ఈ పచ్చడితో అన్నం తినేసాను కూడా. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఇలాగే ఇదే కొలతలతో ట్రై చేయండి. ఇప్పుడు ఇలా అంతా కలిపి పెట్టిన తర్వాత మొత్తం నీట్గా ఒక 4-5 సార్లు మొత్తం కింద నుంచి పైకి కలపాలి. కలిపి పెట్టిన తర్వాత దీన్ని ఇలాగే 3 రోజులు పొద్దున సాయంత్రం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఉప్పు ఉంటే బాగా కలిసిపోతున్నాడు ఎక్కడన్నా ఉన్న పలుకులు. అలా మూత పెట్టి 3 రోజులు అలా చూడాలి. 3 రోజులు పొద్దున పూట సాయంత్రం ఒకసారి కలుపుతూ ఉండాలి మధ్యలో, అలాగే ఉంచేయకూడదు. చూడండి 3వ రోజు ముక్క చూసారా ఎంత బాగా ఊరిపోయింది. నూనె చూడ పైకి వచ్చేసింది, మంచి కలర్ఫుల్గా ఉంది కదా చూసారా. అన్నీ ముక్కలకి బాగా మసాలా పౌడర్ అన్నీ పట్టేసి చూడండి ఎంత బాగుందో. పచ్చిమిర్చి ఆవకాయ పచ్చడి చూడడానికి కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కదా. మీకు కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయా? మరి మీరు కూడా తయారు చేసుకుంటారు కదా ఇదే కొలతలతో. ఇలాగే తయారు చేసుకోండి, జస్ట్ సింపుల్ అండి. 1/2 kg పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకోండి, దానికి అరగిద్ద ఉప్పు, 3/4 గిద్ద కారం, అరగిద్ద మెంతులు, 3/4 గిద్ద ఆవాలు, ఒక 2-3 పెద్ద చిన్నులపాయలు, ఇంతే సింపుల్. ఇవన్నీ ఫైన్గా పౌడర్ చేసి 250 ml ఆయిల్ కూడా ఫైన్గా పౌడర్ చేసి ముక్కలు నీట్గా కట్ చేసి కలిపేసుకోవడమే, ఎక్కడ తడి లేకుండా. సింపుల్ కదా ప్రాసెస్. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. చూడండి ఇలాగా
మంచి గాజు గ్లాస్ డబ్బాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇలా ఉంచుకుంటే బయటైనా ఉంటుంది సంవత్సరం, కాకపోతే కలర్ మారుతుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు అంతే నిల్వ ఉంటుంది. ఇవాళ మనం పెట్టేటప్పుడు ఏ కలర్లో ఉందో లాస్ట్ ముక్క అయిపోయే వరకు కూడా సేమ్ అదే కలర్లో ఉంటుంది పచ్చడి. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఓ, నచ్చిందా మీకు? మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.